భారతదేశంలో ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్ సర్వీసులలో ప్రముఖ సంస్థ ఫ్రెష్ బస్ వారు ఈ రోజు విశాఖపట్నం, విజయవాడ మరియు గుంటూరు నగరాల మధ్యన తమ కొత్త ఎలక్ట్రిక్ బస్ను ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసు అత్యాధునిక అన్ని హంగులు మరియు ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలను కలిగి ఉన్నది. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇంధన కాలుష్యం నివారించే లక్ష్యంతో ఈ ఎలక్ట్రిక్ బస్ ప్రవేశం పెట్టినట్లు ఫ్రెష్ బస్ వారు తెలిపారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళుతుందని, మిడ్ పాయింట్ రాజమండ్రి వద్ద ఆగుతుందని చెప్పారు. ఇంధన కాలుష్య రహితంగా, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా హరితదనం వెల్లివిరిసే ఆలోచనతో ఈ ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశపెట్టడం జరిగిందని, ఫ్రెష్ బస్ వారి లక్ష్యానికి మరో మైలురాయి. ఈ బస్సు ప్రయాణం టికెట్ ఆన్లైన్ బుకింగ్ దగ్గర నుంచి వారు తమ గమ్యస్థానం చేరే వరకు ఒక గొప్ప ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది. ప్రయాణికులకు సంపూర్ణమైన భద్రతను చేకూర్చడమే కాక పరిశుభ్రత మరియు ప్రశాంతత ప్రాధాన్యతతో బస్సు ప్రయాణం సాగుతుంది. బస్సులో సువిశాలమైన సీట్లు, చక్కగా విశ్రాంతిగా కూర్చోవటానికి అనువైన సిట్టింగ్ ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణికులకు ఉచిత స్నాక్స్ మరియు పానీయాలు అందించడమే కాక శిక్షణ పొందిన ఫ్రెష్ బస్ కెప్టెన్ మర్యాదపూర్వకమైన సేవలను అందిస్తారు. ఈ బస్సు ప్రయాణికులకు తాజాగా మరియు వేడిగా రుచికరమైన భోజనం కూడా ఆస్వాదించవచ్చును. విశాఖపట్నం, విజయవాడ మరియు గుంటూరు ప్రయాణ మార్గం ప్రయాణికులకు విశ్వసనీయమైన మరియు ఇంటర్సిటీ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బస్ ప్రారంభించిన సందర్భంగా ఫ్రెష్ బస్ వ్యవస్థాపకులు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన శ్రీ సుధాకర్ చిర్రా మాట్లాడుతూ, భారతదేశంలోని నగరాల మధ్యన ప్రయాణాల పరిస్థితులను మధురానుభూతిగా మార్చే లక్ష్యంతో అత్యంత శక్తివంతంగా ఫ్రెష్ బస్ సంస్థ పనిచేస్తుంది అన్నారు. కేవలం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడమే కాక ఈ ప్రయాణంలో వారికి మంచి అనుభవం కలిగించాలనే లక్ష్యంతో అనేక సదుపాయాలను అందిస్తూ ఈ బస్సులను నడుపుతున్నామన్నారు. భారతదేశం అంతటా హరితదనం వెల్లివిరిసేలా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య నూతన ఎలక్ట్రిక్ బస్ ప్రారంభం సందర్భంగా వెట్టేలో ఎలక్ట్రిక్ మోటార్ వాహనాల సరఫరా సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ సందీప్ గంభీర్ మాట్లాడుతూ, ఈ నూతన మార్గంలో ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ బస్ ఆవిష్కరించడం తమకు చాలా సంతోషంగాను మరియు ఉత్సాహంగాను ఉందన్నారు. ఫ్రెష్ బస్ వారితో చేసుకున్న ఒప్పందానికి ఇది నాంది పలికిందని, ఫ్రెష్ బస్ వారు త్వరలోనే భారతదేశం అంతటా అనేక మార్గాలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం మనం చూసాం. ఫ్రెష్ బస్ సుస్థిరమైన సేవలను అందిస్తుంది. 98% ఖాతాదారులకు కాల్స్కు కేవలం 30 సెకండ్లలో సమాధానమిస్తుంది. మహిళా ప్రయాణికుల కొరకు 24 గంటలు మహిళా హెల్ప్ లైన్ సౌకర్యం కూడా ఫ్రెష్ బస్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి బస్ ప్రయాణం ఒక అద్భుతంగా మంచి విలువలతో సాగాలనే ఆలోచనతో ప్రయాణికులకు లాయల్టీ అందిస్తుంది. ప్రతి 100 కిలోమీటర్ల ప్రయాణానికి 10 గ్రీన్ కాయిన్స్ అందిస్తుంది. ప్రయాణికులు వీటిని తమ తదుపరి ప్రయాణ టికెట్ల కొనుగోలు సమయంలో ఉపయోగించవచ్చు. విశాఖపట్నం, విజయవాడ మరియు గుంటూరు ఇతర ఫ్రెష్ బస్ టూర్ల టికెట్లు freshbus.com లేదా ఫ్రెష్ బస్ యాప్లో అందుబాటులో ఉంటాయి. తరచుగా ప్రయాణించేవారు 10 రైడ్లలో ఒక్కో రైడ్కు ₹50 ఆదా చేసుకోవడానికి ఫ్రెష్ కార్డులు కొనుగోలు చేసుకోవచ్చని, ఈ కార్డు 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుందని వివరించారు. ఫార్మల్గా ఫ్రెష్ బస్ అనే కంపెనీ విశాఖపట్నం నుంచి అమరావతికి బస్ సర్వీసెస్ లాంచ్ చేయడం జరుగుతుంది. దానికి నన్ను ఇక్కడ ఆహ్వానించారు. ఇప్పుడే ఆ ఫ్రెష్ బస్ వాళ్ళ ఒక ఎలక్ట్రిక్ బస్ JBM అనే కంపెనీ నుంచి జస్ట్ అట్లా తిరిగేసి వచ్చాను. బస్ గురించి కొంచెం తెలుసుకున్నాను. ప్రధానంగా రాష్ట్రంలో ఆలోచన ఏంటి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి అని. ప్రతి నగరంలో పొల్యూషన్కి వెహికులర్ ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన కారణం. సో వెహికులర్ ట్రాఫిక్లో పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి మూవ్ అవ్వాలి. ఇంకోటి 10 ఎలక్ట్రిక్ వెహికల్స్ బదులు ఒక ఎలక్ట్రిక్ బస్సులో కానీ మనం వెళ్ళగలిగితే
45 మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దాని భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇట్లాంటి ఒక ఎలక్ట్రిక్ బస్సుకి కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది 5%. ఆ 5% వీళ్ళకి కూడా ఇప్పుడు ఈ కంపెనీ ఫ్రెష్ బస్ కూడా తిరిగిస్తుంది. దాని భాగంగా ఇవాళ 8 బస్సులు ఉన్నారు అమెరికా, 8తో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. కానీ 100 బస్సులు ఉన్న ఈ కంపెనీ రాబోయే 3 సంవత్సరాల్లో 1000 బస్సులకి పెరగాలనేది వాళ్ళ లక్ష్యం. సో ఈ రోడ్డు మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రావాలనేది మా కోరిక. అప్పుడు క్లీన్లీనెస్ పెరగడమే కాదు, సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది. బస్సులో ప్రయాణించే అందరికి కూడా కాస్ట్ కూడా ఏంటంటే వీళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ అంత ఎక్కువ ఉండదు, అప్ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంత. దానికి ఇప్పుడే వర్టెల్లో అనే కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను. ఏంటంటే బస్సులు వాళ్ళు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి తీసుకుని ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్కి వాళ్ళు లాంగ్ టర్మ్ లీజ్ కోసం ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు విశాఖ వాసులకి అమరావతి వాసులకి ఏంటంటే 2 లొకేషన్స్ మధ్యలో ఒక కంఫర్టబుల్గా వాళ్ళు ప్రయాణం చేయడానికి ఓవర్ నైట్ జర్నీ అయినా డే టైమ్ జర్నీ అయినా. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఈ పాయింట్ గురించి ప్రజాప్రతినిధులతో మాట్లాడితే ఎలాగైతే వందే భారత్ బస్సులు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తున్నాయో ఈ బస్సు మేనేజ్మెంట్ కూడా కోరేది ఏంటంటే రాత్రి బస్సులే కాదు, మీరు పొద్దున్న బస్సులు వెళ్ళి సాయంత్రం అక్కడ పని చూసుకుని తిరిగి వచ్చేటట్టు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా సౌకర్యంగా ఉంటుంది. అండ్ ఏ ఛాన్స్ తీసుకున్నా ప్యాసింజర్స్కి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ లోపల వాడిన మెటీరియల్స్ కూడా ఏంటంటే క్లీన్గా ఉన్నాయి, టైంకి ఉండాలి, క్లీన్గా ఉండాలి అనేది ఒక గోల్గా ఈ కంపెనీ తీసుకున్నారు. మీడియా మిత్రులందరినీ కోరేది ఏంటి అంటే ప్యాసింజర్స్ కూడా ఎలక్ట్రిక్ బస్సులని మీరు ట్రై చేయడం మొదలు పెడితే కొన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ డీజిల్ బస్సులు వెళ్ళడానికి మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం తరఫున కూడా మేము ఇవాళ 100 ఎలక్ట్రానిక్ బస్సెస్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇవాళ ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్ మేము కూడా ప్రొవైడ్ చేయగలిగితే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా బాగా పెరుగుతుంది. సో వీ విష్ దిస్ కంపెనీ ఆల్ ద బెస్ట్. అందరు దాన్ని ట్రై చేయాలని కోరుతున్నాను. కంపెనీ యాజమాన్యాన్ని కోరేది ఏంటి అంటే మీరు ఏదే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యారో ఆ ఉద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యి ఆ మాట నిలబెట్టుకుని మంచి పేరు సంపాదించాలని కోరుతున్నాను. So very happy to be here at the launch of Fresh Bus buses from this route from Visakhapatnam. We started the discussion with Fresh Bus almost 8-9 months back, and so happy to see the first set of buses finally getting launched here. And this is only just the beginning. Green transportation, luxury buses, air conditioned. If you see inside the bus also very well made, all customer feedback has been taken care of. The features are top of the class, and you'll see every right thing that is happening in the bus. So it ticks all the right boxes for us. We are solving for climate change. There is so much pollution in every part of the country, and these green buses or electric buses make that dream possible of having a cleaner, sustainable transportation in India. Which places available travel? Sorry? Which places available? So Fresh Bus is operating already Bangalore, Chennai, Coimbatore, Tirupati, Hyderabad, Vijayawada, and with more and more buses coming, they will keep adding more and more routes in the near future. ఇది నేను స్టార్ట్ చేసి 2023లో ఏప్రిల్లో మేము స్టార్ట్ చేసాం. తిరుపతి టు బెంగళూరు ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. అక్కడ ప్రజలందరూ చాలా ఆదరించారు. అక్కడ మేము ఆల్మోస్ట్ 12 బస్సెస్ వరకు సర్వీసెస్ పర్ డే రన్ చేస్తున్నాం. అలాగే తర్వాత హైదరాబాద్ టు విజయవాడ లాంచ్ చేసాం. అక్కడ కూడా ప్రజలు ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు అదే ఫెసిలిటీని మనము వైజాగ్కి తీసుకురావాలని వైజాగ్ టు అమరావతి మనం ఈ సర్వీసెస్ లాంచ్ చేసాము. ప్రస్తుతానికి ఈరోజు 8 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు లాంచ్ చేస్తున్నాం అండి. స్టార్టింగ్ ధర 350 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. దీంతోపాటు మనం ఫ్రీగా స్నాక్ బాక్స్, వెట్ వైప్ అండ్ వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తాం. ఇది 420 కిలోవాట్ ఎలక్ట్రిక్ బస్సు. ఒకసారి ఛార్జ్ చేస్తే 380 కిలోమీటర్స్ వెళ్తుంది. ఎక్కడ మళ్ళా మధ్యలో ఆగే పని లేదు. సో ఈ ఫెసిలిటీని వైజాగ్ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్